బిర్కూరు నసుర్లాబాద్ మండలాల పరిధిలోని దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుతున్న వారిని విస్మరించి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్లుగా బిర్కూర్ మార్కెట్ చైర్పర్సన్ నియామకంపై బిర్కూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అణచివేతను కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వచ్చి స్వచ్ఛమైన మన ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు పక్కన దొరికేసి టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రస్థానం ఇస్తున్నాడు. కావున ఏదైతే ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ అనేది బిర్కూర్ మండలంలో మన శ్యామల గారికి ఇవ్వడం చాలా సిగ్గుసేటు. ఆమె కూడా కాండో నిన్న ఫోటోలో కూడా చూసాము. ఎంత సిగ్గు అంటే అసలు మన కాంగ్రెస్ కార్యకర్తలు సిగ్గు అనిపిస్తున్నది. ఆమె మన టీఆర్ఎస్ కాండో వేసుకొని ఫోటోలో మన పేపర్లో ఫోటో వస్తే అసలు సిగ్గుపోయిన అసలు ఈమె టీఆర్ఎస్కి వెళ్ళి మన ఏఎంసీ తీసుకున్నదా లేకుంటే కాంగ్రెస్కి వెళ్ళి ఏఎంసీ తీసుకున్నదా అనేది అంత బాధ కలుగుతున్నది. అసలు ఈ మన ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేటైనా కాంగ్రెస్లోకి వచ్చిందా మరి టీఆర్ఎస్లోకి వెళ్ళి మన పదవులు ఇప్పించుకుంటున్నట్ట మరి ఏం చేస్తున్నా అది తెలియని పరిస్థితులు ఉన్నది. కావున ఈ అధిష్టానం మాత్రం మంచి నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా కానీ మన ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినా కానీ ఆయన మీద కాండో అనేది కూడా ఇరువారు కూడా కనపడలేదు. వాళ్ళ తోటతో ఉన్న మందికి కూడా టీఆర్ఎస్ కాండో కాంగ్రెస్ కాండో కనబడకుండా రాజ్యం వెళ్తున్నారు ఇక్కడ. మరి అది టీఆర్ఎస్ వల్ల మరి లేకపోతే కాంగ్రెస్ వల్ల అనేది కూడా గుర్తుపట్టాల్సిన అవసరం ఉన్నదని నేను అధిష్టానంకు అది కూడా మన రేవంత్ రెడ్డి గారికి నేను కోరుతున్నాను. ఇది మనం కాంగ్రెస్ కార్యకర్తలను అంచివేతల కుట్రలో భాగంగా మరి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కొద్ది టైంలోనే ఇంతమంది జమ కావడం మరి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఏది ఏమైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి భయపడే వ్యక్తులు కాదు. ఇది గ్రహించవలసిన అవసరం ఉంది నాయకులు. ఎందుకంటే గతం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా మరి ఎదుర్కొనే సత్తా దమ్ము కాంగ్రెస్ పార్టీలోకి ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ ఎవడబ్బా సొత్తు కాదు, ఎవరి జాగీర్ కాదు. ఇది గుర్తుంచుకోవాలా పెద్ద నాయకులు. మేము చెప్తున్నాము, నిన్న మొన్న వచ్చి టీఆర్ఎస్ నుండి పదవులు తీసుకుంటామంటే ఎవడు ఊరుకోడు. ఇక్కడ కాదు ఢిల్లీ వరకు కూడా పోయి పోరాటం చేస్తాము, వదిలేదు లేదు. ఖచ్చితంగా చెప్తున్నాము, ఎవడబ్బా జాగీర్ కాదు. ఎందుకంటే కార్యకర్తలు చాలా మంది నష్టపోయినారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పోలీస్ కేసులు అయినాయి, ఎంతో మంది అణచివేతపడ్డారు, లోన్లు ఇవ్వలేదు, ఇండ్లు ఇవ్వలేదు. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని టీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వచ్చిర్రు? మరి వాళ్ళకు హక్కు ఉందా? మరి వాళ్ళు ఏమైనా పార్టీకి చేశారా? మరి ఇది గమనించవలసిన అవసరం ఉంది. ఇది గమనించి తప్పకుండా మన అధిష్టాన వర్గము మరి పిసిసి అధ్యక్షుడి గారికి కూడా చెప్పడం జరిగింది, మహేష్ అన్న గారికి, మరి అదే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి జూపల్ కృష్ణారావు గారికి, మరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు సురేష్ షెట్కర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి మీకు అందరూ మార్కెట్ కమిటీ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా తెలుసో లేదో తెలియదు, కానీ ఇప్పటికైనా పునరాలోచించి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనగదొక్కి టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇస్తే ఊరుకునేది లేదు. మేము తిరగబడతాము. ఇది స్టార్టింగ్ మాత్రమే. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు జమైతాము. 2 మండలాల కార్యకర్తలు జమై మరి తిరగబడతాము, వదిలేది లేదు. వెంటనే మార్కెట్ కమిటీ ఎవరైతే పోచారం అనుచరుడు ఉన్నారో శ్యామల అనే వ్యక్తి, ఆమె టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నాడు ఏనాడు కూడా పనిచేయలేదు. గతంలో చాలా మంది కార్యకర్తలు మరి ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తే మేము సంతోషపడతాం. మాకే ఇవ్వాలి నీకే ఇవ్వాలని ఏం లేదు. కాంగ్రెస్ లో పనిచేసిన వ్యక్తులకు